వికారాబాద్ జిల్లా పెదమూలు మండలం ఇందూరు గ్రామంలో యువకులు కుర్వా బాలు, వెంకట్, చంటి, మహేష్ మరియు నవీన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందూరు ఐపీఎల్ 2025వ సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ను రాయల్ వారియర్స్ టీం సొంతం చేసుకుంది. నేడు చివరి రోజు ఫైనల్లో రాయల్ వారియర్స్ వర్సెస్ ఆర్సీబీఎస్ తలపడ్డాయి. ఆర్సీబీఎస్ మొదట బ్యాటింగ్ చేసి 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన రాయల్ వారియర్స్ వికెట్ నష్టపోకుండా 9 ఓవర్లలోనే 72 పరుగులు చేసి ఇందూరు ఐపీఎల్ను సొంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథులుగా పటేల్ శ్రీశైలం, తట్టెపల్లి పిఎస్సిఎస్ డైరెక్టర్లు ఉప్పరి మల్లేశం, నరేందర్, సీనియర్ నాయకులు దారాసింగ్, ఉత్తమ్ చంద్, మైపాల్ రెడ్డి, లొంక నర్సింహులు, నర్సిరెడ్డి, రామ్రెడ్డి, పెదెములు ఎస్ఐలు పాల్గొని అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందూరు యువకులు ఐపీఎల్ నిర్వహించడం ఎంతో సంతోషకరమని, యువత చెడుపోకడలకు పోకుండా క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. చదువుతో పాటు యువత క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు. కోట్పల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి తనయుడు ఫైనల్లో గెలిచిన విన్నర్లకు 5,000, రన్నర్లకు 2,500 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో సన్ రైజర్స్ ఇందూర్, ఎస్ఎస్ బ్రదర్స్ ఇందూర్, రాయల్ వారియర్స్ ఇందూర్, ఆర్సీబీఎస్ ఇందూర్, అప్పి ఆటో కింగ్స్ ఇందూర్ టీంలతో పాటు గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్క పరుగు సింగిల్ రన్, ఒక్క రన్. మంచి ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్ చేసింది. ఒక్క రన్ వచ్చింది. గ్రౌండ్ వచ్చేస్తున్నాడు. కానాడు బాక్స్ రావాలనుకుంటే 2 టీమ్స్ మంచి టీంలు, 2 టీంలలో కూడా పిల్లలు ఆడేవారు ఉన్నారు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు ఫైనల్. ఏ టీంలు పక్కించిన ముందు చేసే మ్యాచ్ రండి 3:30 సరే ఫోన్ చేస్తాను నీకు చెప్పండి. క్యాప్టెన్ ప్లేయర్స్ అందరి నుండి ఈ 7 రోజులు టోర్నమెంట్ని ఎంత మంచిగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో జరిపించినాం మీరు అందరూ, ప్లేయర్లు కానీ, మన యువకులు కానీ, మన గ్రామ పెద్దలు కానీ. అదేవిధంగా ఈ ఫైనల్ కూడా జరగాలి. దీని తర్వాత మళ్ళా మన ప్లేయర్స్ అందరూ ఏమంటున్నారు అంటే మళ్ళీ మేళ చేతమని అంటున్నారు. మనం చేసేటట్టు ప్రశాంతమైన వాతావరణం చేయాలని చెప్పి కోరుతున్నాము. ఇద్దరికి విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. पकड़े तो हो गया आपने. 1 run. Hello. 1 run. Hello. 1 single. క్యాచ్ మిస్ చేసిండు అరుణ్. వైల్డ్ బాల్. సింగిల్ చేస్తే ఆగే పడలేదు.
రాయల్ వారియర్స్ టీం వాళ్ళు గెలిచింది. ఫైనల్ మ్యాచ్ ఫస్ట్ ప్రైజ్ రాయల్ వారియర్స్ టీం వాళ్ళు. రాయల్ వారియర్స్ టీం వాళ్ళు గెలిచేసింది. ఫస్ట్ ప్రైజ్ రాయల్ వారియర్స్ వారికి, సెకండ్ ప్రైజ్ ఆర్సీబీ టీం వాళ్ళకి. ఫ్రేమ్ చేయడం జరిగింది. మీ చేతిలో మీద ఇవ్వాలని నేను కోరుతున్నాను. అందుకే దయచేసి అందరూ రావాలి. ఈ ఎంటైర్ టోర్నమెంట్ లో యువకులతో పోటీ పడుకుంటా వికెట్లు తీస్తున్నాడు. కొంచెం కొంచెం బాగుండాలి. స్మైల్ స్మైల్ కొంచెం స్మైల్. స్టార్ట్ అయింది. దీన్ని నేను 2009లో స్టార్ట్ చేశాను. 2009 నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి సెలవులలో, దసరా సెలవులలో చేస్తుంటాము. అయితే గత ఒక 5-6 సంవత్సరాల నుంచి మాకు గ్రౌండ్ లేనందువలన మొన్న కూడా మీ పెద్దల దృష్టికి తీసుకొచ్చిన మీద గ్రౌండ్ లేదు. ఇది పట్టబోలి, ఒకవేళ వాళ్ళు రేపు వచ్చి తిరుగుకుంటే మేము నెల్లూరు ఆడమికి మాకు గ్రౌండ్ లేకుంటుంది. ఇది కొంచెం పెద్ద మనుషుల దృష్టికి తీసుకురావాలని చెప్పి అని అనుకున్నామా. అందుకే చెప్తున్నాం మీకు. ఎందుకంటే నాకు తెలిసి అయితే అంటే మేము రేట్ అని చెప్పవచ్చున్నాము, మేము బెస్ట్ చేస్తామని చెప్తున్నాం క్రికెట్ లో. ఈ సరౌండింగ్ మొత్తంలో మీరు ఏదైనా చూసుకోవచ్చు. ఇంత బెస్ట్ లేకుండా అని మేము అనుకుంటున్నాం. అంత సీఎం తోటి మీటింగ్ ఉన్నందుకు తన క్యాన్సిల్ అయింది. రెండో రోజు తన టైం ఇచ్చినప్పుడు మన ఊర్లో ఒకరు చనిపోయారు కాబట్టి మనము ఆ టైంలో మనం ఇక్కడ చేసుకోవడం మంచిగా ఉండదనే ఉద్దేశంతో మరుసటి నాడు పెడితే తనకు తిరుపతి ప్రోగ్రాం ఉండే, లేకపోతే ఖచ్చితంగా తను వచ్చేవాడు. ఇక్కడ ఉన్న మీరు చెప్పినటువంటి స్థలానికి కానీ ముందర ఇక్కడ క్రికెట్ ఆడడానికి అనువుగా స్థలాన్ని కేటిస్తే తప్పకుండా అందరం కలిసి ఎమ్మెల్యే గారికి ఒక వినతి పత్రం తప్పకుండా ఇద్దాం. మా గ్రామస్తుల పెద్దలందరూ కూడా, మీరందరూ కూడా సాయశక్తులకు కృషి చేద్దాం దానికి. శ్రమపడినటువంటి బురాన్పూర్ వెంకట గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే యువతకు ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే వ్యసనాల బావిలో పడిపోతున్నారు. స్వామి వివేకానంద గారు ఏమన్నారంటే దేశానికి యువకులు ఒక వెన్నపూస లాంటి వాళ్ళు అన్నారు. అయితే ఇప్పటి యువకులు ఎట్లా ఉన్నారు తయారంటే పాన్ మసాలాలు, పాన్ పరాగాలు, గుట్కాలు, మత్తు పదార్థాలు సేవించి 30 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళకు ఆటల మీద కానీ పాటల మీద కానీ శోక్తానం తక్కువైపోయింది. ఈ మధ్యలో కూడా చూస్తే యువకులు చాలామంది ఫోన్లలో కూడా గేమ్లు ఆడుతున్నారు. గేమ్లు ఆడిపోయి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు, పరేషాన్ అవుతున్నారు. కాబట్టి యువకులు ఎట్లుండాలంటే ఒక 30 సంవత్సరాలు వచ్చినంత వరకు దేహదారుద్యాన్ని బాగా పెంచుకోవాలి, వ్యవసాయాల బారిలో పడరాదు. మరి శ్రీశైలం పటేల్ గారి జన్మదిన వేడుక శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాము. మరియు ఈరోజు ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని ఇందూరులో నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇందూరు ఆర్థికంగా ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడ్డ, మరి ఎన్నో పనులు ఉన్నా కూడా, ప్రతిరోజు పని ఉన్నా కూడా ఒక 100 మంది
యువకులంతా కూడా వచ్చి మరి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ 4 రోజులు అన్ని కార్యక్రమాలు వాళ్ళ సొంత కార్యక్రమాలు విడిచిపెట్టి మరి అందరినీ ఒక వారంతకు వారు కూడా సమిష్టిగా వారు కృషి చేస్తూ మరి టోర్నమెంట్ ఇంత విజయవంతంగా నిర్వహించారు. యువత అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే మన గ్రామంలో ఎంతో నైపుణ్యత ఉన్న క్రీడాకారులు ఉన్నప్పటికీ వాళ్ళని ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం వల్లనే బయటకు వస్తారని మా ఉద్దేశం. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు మరెన్నో కార్యక్రమాలు చేసి మీకు బ్యాక్ బోన్ లాగా నరేందర్ సేఠ్ కానీ ప్రకాశం రావు గారు కానీ అందరు కూడా మీ ఎంబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకొని మన గ్రామానికి మంచి పేరు ఏ విధంగా వస్తుందని చెప్పి యువకులందరూ కూడా నేటి యువతే రేపటి భవిత కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ ఆలోచించి మన గ్రామాన్ని మంచి పేరు తీసుకుంటాక మీరు కార్యక్రమాలు చేయాలి. దానికి ఎల్లప్పుడూ తప్పకుండా మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ మండల ప్రజాప్రతినిధులు అలాగే నాయకులు ముఖ్యంగా ఇందూరు గ్రామ ప్రజలు అండ్ యువత అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా జరుగుతుందని నేనైతే అనుకోలేదు. ఇక్కడ దాకా వచ్చేదాకా చాలా సక్సెస్ఫుల్గా చేసిండ్రు. ఇదే స్పిరిట్ ముందు కూడా కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నా. మీ ఊర్లో మీ సమస్యలు చాలామంది చెప్పారు. అదేవిధంగా నా తరఫున కూడా మీ ఊరు సమస్య ఒకటి సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ అవి పనిచేయట్లేదు. అదొకసారి రెక్టిఫికేషన్ చేయించుకొని ఇంకా అవసరమైన కెమెరాలు కూడా ఏమైనా ఉంటే కూడా దాన్ని కూడా మీరు వెలిసిందని కాదు, నేనే వస్తా ఒకరోజు మళ్ళీ ఊర్లో కూర్చొని మాట్లాడదాము. దాన్ని కూడా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా యువత ఉన్నారు కాబట్టి ఇది సందర్భం కాకుండా ఒక విషయం చెప్తున్నా. సోషల్ మీడియా తోటి చాలా రకాల అనర్థాలే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే యువత అని చెప్పను. నిన్న నా దగ్గరకు ఒక ఆయన వచ్చిండు, ఇక పేరు ఊరు అవసరం లేదు. సార్ మొన్న నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అవతల బట్టలు లేకుండా మాట్లాడింది, నన్ను కూడా బాత్రూంలో పోయి మాట్లాడమన్నది. నేను కూడా పోయి మాట్లాడినా సార్. ఆ రోజు ఏమనలేదు, తెల్లారి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. నేను సిఐని మాట్లాడుతున్నా, డిఎస్పీని మాట్లాడుతున్నా, నీ మీద సైబర్ క్రైమ్ అయింది, వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా, నువ్వు సెటిల్ చేసుకుంటే ఓకే, లేకపోతే నువ్వు జైలు పోతావని బెదిరిస్తుండని. మన దగ్గర జరిగిన విషయం నేను చెప్పేది. కాబట్టి అవతల వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి మీకు న్యూడ్గా ఫోన్లో మాట్లాడినంత మాత్రాన మీరు ఏదో అత్యాశకు పోయో ఇంకేదో జరుగుతుందని మాత్రం అటువంటిది ఎంకరేజ్ చేయొద్దు, మాట్లాడొద్దు. పోనీ అటువంటిది ఏదైనా జరిగి తెలిసి తెలియక జరిగినా కూడా భయపడాల్సిన పని లేదు. ఇమీడియట్గా కట్ చేసేయండి కాలు. ఏదైనా మాకు ఇన్ఫామ్ చేయండి, లేకపోతే 1930కి ఇన్ఫామ్ చేయండి. నా దగ్గర రాగానే నేను కూడా మాట్లాడాను ఆయనతోటి ఫోన్లో మాట్లాడితే నేను శ్రీధర్ రెడ్డి ఎస్ఐని మాట్లాడుతున్నా, ఎల్బీ నగర్ పిఎస్ నుంచి అని చెప్తున్నాడు, తెలుగులోనే మాట్లాడుతున్నాడు. మరి నా పేరు శ్రీధర్ రెడ్డి, మరి నేను ఎవరు అని అడిగాను. నేను ఆయన ఆపోజిట్ ఆడితే నువ్వు ఎవరు అంటున్నాడు. సరే వీడియో కాల్ చేయమంటే నా యూనిఫామ్ చూసినా మరుక్షణమే కట్ చేసిండు. మళ్ళీ ఆయన ఒక డిఎస్పీ యూనిఫామ్లో ఉన్నాడు. అంటే ఇంతకు బరితెగించారు నేరస్తులు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రము. ఇంకోటి ఈ ఓటీపీ ఫ్రాడ్స్ అయితే ఐడియా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఓటీపీ చెప్పకండి. థ్యాంక్ యూ. ఉద్దండులు ఉన్నారు, ఇక్కడ నరేందర్ సేఠ్ ఉన్నాడు, ప్రకాష్ ఉన్నాడు, శ్రీశైలం సేఠ్, వీళ్ళు కూడా ఒక ఐపీఎల్, మీకేం ఫికర్ చేయకండి. వీళ్ళు కూడా ఒక ఐపీఎల్ లాగానే మీరేం ఫికర్ చేయకండి. మంచి కార్యక్రమాన్ని మీరు నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకున్నందుకు మరి గెలిచిన వాళ్లకు శుభాభివందనలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఓడిన వారు కూడా కుంగిపోకుండా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ మన మీద ఒక స్పోర్టివ్ నేచర్తో ఆడుతుంటాం. అన్నిటికన్నా మొట్టమొదలు ఏమంటే డిసిప్లిన్, క్రమశిక్షణగా బతకాలనేది నా యొక్క ఉద్దేశము. ఏం చేస్తున్నారు కొంతమంది పిల్లలు, ఎస్ఐ గారు చెప్పినట్టుగా సాయంత్రం పడితే ఎక్కడంటే అక్కడ. మన తల్లిదండ్రులేమో కష్టపడి 2 ఎకరాల 4 ఎకరాల 3 ఎకరాలతో కష్టపడి దాంట్లో ఉన్న పంటను తీసుకొని గంజీలకు పంపించి అట్టిలు అమ్ముకొని మన కోసం అని చెప్పి కష్టపడుతున్న వాళ్ళను మనం తృణపాయంగా వాళ్ళకి కాదని చెప్పి ఇష్టం ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని తాగుడుకు అలవాటు పడొద్దని చెప్పి దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను. 3-4 రోజుల నుంచి పాల్గొన్న యువకులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా అందరూ మాట్లాడినట్లు ఇందూరులో ఐపీఎల్ మ్యాచ్ మరి ఇందూరు గ్రామం వద్దకే పెట్టుకొని మరి పెద్దల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా మంచిది. అయితే ఈ ఐపీఎల్ కార్యక్రమంతో పాటు యువకులు ఒక
మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో యువత చాలా చెడు మార్గాల్లో వెళ్తున్నారు. ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పినట్లు ఈ పొద్దున ప్రపంచం అంతా సోషల్ మీడియా మన సెల్ ఫోన్లోనే ఉంది. ఆ సెల్ ఫోన్లు పట్టుకుంటే చాలా మంది చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలకు ఏడిస్తే ఫోన్ ఇచ్చేస్తారు. ఫోన్ ఇచ్చేసి ఆ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు పిల్లలు. ఇక్కడ తల్లిదండ్రులను ప్రతి ఒక్కరిని మర్చిపోవడం జరుగుతుంది. ఈ ప్రపంచం మొత్తం ఏం జరుగుతున్నది సెల్ ఫోన్లో తెలిసిన వాళ్ళకు ఉంది, కానీ తెలియని వాళ్ళకి కాదది. కాబట్టి దయచేసి యువత ఆ చెడు మార్గంలో అలవాటు పడకుండా మరి ఇటువంటి కార్యక్రమాలు, ఈ క్రీడలు క్రికెట్ ఒకటే కాదు, మరి వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, ఇతరత్ర కార్యక్రమాలు యువత హిందూలో ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ ఆడతారని చెప్పి ఇన్ని టీములు ఉన్నాయని చెప్పి కూడా ఎవరికి తెలియదు. కానీ యువత ఇదే విధంగా మంచిగా ప్రాక్టీస్ చేసి ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు మీరు డబ్బు సమస్య అనేది అనుకుంటారు, మీరు మొదలుగా ప్లాన్ వేసి ఉంటే ఈరోజు ఎటువంటి సమస్య రాదు. ఇప్పటికి కూడా ముందర ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తామన్నా టీంలో చేస్తామంటే కూడా మనతో అందరూ కూడా సహకరించి ఆర్థిక సాయాన్ని కూడా ఎంత జరగదు. కాబట్టి మనము ఈరోజు ఈ గురింపు కార్యక్రమంలో ఇన్ని 6 రోజులు చాలా మంచిగా ఆడుకుంటూ ఒకరికి వాళ్ళు ఏమి లేకుండా ఈరోజు గెలిచిన టీము ఓడిన టీము అనుకోకుండా గెలిచిన టీంకు ఓడిన టీంకి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఓడినా రేపు గెలుస్తారు. కాబట్టి ఈ టైం ఇచ్చిన మన మ్యాచ్ వచ్చి జై మహేష్ కుమార్ 15 రన్స్ కల్పించింది. దీని తర్వాత 9 6 కొంచెం గుర్తించి మంచి ప్లేయర్ చాలా మంచి ఇవ్వడం జరిగింది. సెకండ్ రోలో ఉన్న సునీల్ గిట్ల ఒక ఫ్రాంచైజీ చేసిన ఎవరికి పైసలు అడగరాదు, మా ఊర్లోనే చేయాలని చెప్పి అనుకున్నామన్నా. ఈ గ్రౌండ్ ఇవన్నీ సాధ్యానికి 150,000 ఖర్చు. రిటైర్మెంట్ కావాలి, ఇప్పటికే కానీ రిటైర్మెంట్